మేయర్‌పై అవిశ్వాసం అంటూ హఠాత్తుగా ఆ కార్పొరేషన్‌లో ప్రచారం మొదలైంది. 9 నెలలుగా సైలెంట్‌గా ఉన్న ప్రత్యర్థి వర్గం ఎందుకిప్పుడే ఈ ప్రచారం మొదలుపెట్టింది? మేయర్‌ను దించేంత సంఖ్యాబలం అధికార పక్షానికి ఉందా? మిగిలిన పదవీ కాలం ఏడాది లోపే. ఈ సమయంలో వైసీపీ కార్పొరేటర్లు పదవి కోరుకుంటున్న నాయకుడి వెంట నడుస్తారా? ఇంత జరుగుతున్నా మేయర్, మాజీ ఎమ్మెల్యే ఎందుకంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు? అవిశ్వాసానికి ఎమ్మెల్యే మద్దతుంటుందా? అసలు ఆ కార్పొరేషన్ లో ఏం జరుగుతోంది? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని కొందరంటే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేమంటున్నారు ఇంకొందరు. ప్రస్తుతం అనంతపురం నగరపాలక సంస్థలో జరుగుతున్న అసలు సిసలైన రాజకీయాలివే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బలం లేకపోయినా మేయర్, చైర్మన్ పీఠాల్ని కైవసం చేసుకున్నారు టీడీపీ నేతలు. అయితే ఇప్పుడు పదవీ కాలాన్ని మరో ఏడాది మాత్రమే గడువుంది. ఈ ఒక్క ఏడాదైనా సరే మేయర్ కావాలన్న ప్రయత్నాలు అనంతపురం కార్పొరేషన్లో సడన్గా బయటపడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ పదవిపై కన్నేసి ఒకరిద్దరు నేతలు గట్టి ప్రయత్నాలే చేశారు. అయితే సంఖ్యాబలంతో చాలా తేడా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీలోని ఒక వర్గం బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో ప్రముఖంగా ఒక వ్యక్తి పేరు వినిపిస్తోంది. కొన్నాళ్లుగా ఆయన పరోక్షంగా మేయర్ని టార్గెట్ చేస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్గానే ఉంది. 4 ఏళ్ల క్రితం క్లియర్ కట్ మెజారిటీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది వైసీపీ. మొత్తం 50 డివిజన్లలో 48 స్థానాల్లో ఆ పార్టీ కార్పొరేటర్లే గెలిచారు. 2 చోట్ల మాత్రమే ఇండిపెండెంట్లు గెలిచారు. తర్వాత వారు కూడా వైసీపీకే మద్దతు తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న అనంత వెంకట్రామిరెడ్డి ఎలాంటి కాంట్రవర్సీ లేని వ్యక్తిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎలాంటి అనుభవం లేకపోయినా మైనార్టీ వర్గానికి చెందిన వసీంని మేయర్ని చేశారు. వాస్తవంగా ఈ పదవి కోసం అప్పట్లోనే 4-5 నేతలు పోటీ పడ్డారు. అయితే సీనియర్లను కూడా కాదని వసీంని మేయర్ చేయడంపై కొందరు రగిలిపోయారు. కానీ అనంత వెంకట్రామిరెడ్డికి ఎదురు చెప్పలేక, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. అప్పట్నుంచి మేయర్ వసీం వెనుక ఏదో ఒక కుట్ర జరుగుతూనే ఉంది. అయినా మొన్నటిదాకా అధికారం ఉండడంతో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సహకారంతో నెట్టుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత 9 నెలలుగా అనంత నగరపాలక సంస్థ వివాదాలకు కేంద్రంగా మారింది. కొద్ది కాలంలోనే ఏకంగా 5 మంది కమిషనర్లు మారారంటే అంతర్గత పోర్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తరచూ మేయర్, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిని టార్గెట్ చేసుకుంటూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి వైసీపీ వైపు నుంచి కూడా గట్టి కౌంటర్లే వస్తున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ ఆమోదం కోసం సోమవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 2 గంటల ముందు నుంచే మేయర్పై అవిశ్వాసం పెట్టబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. కానీ కౌన్సిల్ సమావేశంలో సీన్ మరో రకంగా కనిపించింది. అనంతపురం కార్పొరేటర్లు 2 వర్గాలుగా చీలిపోయారు. ఒకరు మేయర్కి మద్దతుగా ఉండే వర్గం, మరో వర్గం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటికి పరోక్షంగా మద్దతిస్తున్నారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచే మేయర్ వసీంని టార్గెట్ చేస్తూ వెళ్లారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో జరిగిన అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లులు ఎలా ఆమోదించాలంటూ నిలదీశారు. డంపింగ్ యార్డ్ ప్యూరిఫికేషన్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యేతో పాటు కొందరు కౌన్సిల్ సభ్యులు ప్రస్తావించారు. దీనికి మేయర్తో పాటు వైసీపీ కార్పొరేటర్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది జరుగుతున్న క్రమంలోనే వైసీపీలోని ఒక కీలక నాయకుడు మేయర్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంతో పాటు ప్రజలకు మనమే సమాధానం చెప్పాలంటూ ఓపెన్గానే మాట్లాడారు. వాస్తవంగా మేయర్పై అవిశ్వాసం పెట్టాలంటే ముందుగానే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 50 మంది సభ్యులుంటే 25 మందితో సంతకాలు చేసి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేమీ లేకుండా మేయర్పై అవిశ్వాసం ఎలా పెడతారన్న ప్రశ్న వచ్చింది. కౌన్సిల్ సమావేశంలో కూడా అవిశ్వాస ప్రస్తావనేమీ రాలేదు. అయితే
అవిశ్వాసానికి బలంగా ప్లాట్ఫామ్ వేసుకుంటున్నారన్న ప్రచారం అయితే సాగుతోంది. వైసీపీలో ఒక కీలక నేత ఇటీవల జగన్ దగ్గర మేయర్ అంశాన్ని ప్రస్తావించారు. మాజీ ఎమ్మెల్యే అనంతతో మాట్లాడుకోవాలని పార్టీ అధినేత సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన అనంత వెంకట్రామిరెడ్డిని కలవకుండా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి దగ్గరికి వెళ్లారని సమాచారం. ప్రస్తుతం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటికి వైసీపీ నుంచి వచ్చిన 3 కార్పొరేటర్లు, మరో 2 స్వతంత్ర కార్పొరేటర్లు మద్దతు ఉంది. తమతో మరో 15 మంది వరకు ఉన్నారని, మీరు మద్దతిస్తే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని ఆ నాయకుడు ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం. ఓవైపు ప్రత్యర్థి వర్గం తమకు 30 మంది దాకా కార్పొరేటర్ల మద్దతుందని చెబుతున్నా మేయర్ వసీంతో పాటు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. అవిశ్వాసం పెట్టే అవకాశం లేదని అభిప్రాయంతో వారున్నారు. ఏడాది సమయం కూడా లేని మేయర్ పదవి కోసం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి కాస్త రిస్క్ చేయాల్సి ఉంటుంది. పైగా మేయర్ కావాలనుకున్న వ్యక్తి భారీగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. పైగా ఇప్పుడు ఎవరైనా కార్పొరేటర్ల అవిశ్వాసానికి మద్దతిస్తే ఖచ్చితంగా వైసీపీకి దూరం అవుతారు. వారికి పార్టీ పరంగా ఎలాంటి భవిష్యత్తు ఉండబోదు. పోనీ తెలుగుదేశం పార్టీలో అయినా భవిష్యత్తు ఉంటుందనే గ్యారంటీ లేదు. ఇప్పటికే టీడీపీలో ఎప్పటినుంచో ఉన్న నేతలు ఈ మధ్య పార్టీలోకి వెళ్లిన వారికి తగిన ప్రాధాన్యం లేదన్న అసంతృప్తి ఉంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న ప్రయోజనాల కోసం అవిశ్వాసానికి మద్దతు పలికితే భవిష్యత్తు ఉండదన్న అభిప్రాయంతోనే చాలా మంది కార్పొరేటర్లు ఉన్నట్టు సమాచారం. ఇంకో కీలకమైన విషయం ఏమంటే సాంకేతికంగా మేయర్ పదవి కాలం ఇంకా ఏడాది ఉంది. దీంతో 5 ఏళ్లు ముగుస్తుంది. కానీ 6 నెలల ముందే ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చాలా మున్సిపాలిటీల్లో వైసీపీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఇక పార్టీలో నాయకులకు న్యాయం చేయాలంటే మున్సిపల్ ఎన్నికలే అధికార పార్టీకున్న పెద్ద సోర్స్. అందుకే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆగస్టు తర్వాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురం నగరపాలక సంస్థలో అవిశ్వాస తీర్మానానికి అవకాశం లేదని అభిప్రాయం ఉంది. అయినా మేయర్ని వ్యతిరేకించే వర్గం మాత్రం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సహకారం ఉంటేనే అవిశ్వాస ప్రయత్నాలు ముందుకెళ్తాయి. కానీ వైసీపీకి చెందిన బలమైన వ్యక్తికి మేయర్ పదవి ఇస్తే ఆయన జోక్యం పెరుగుతుందనే అభిప్రాయంతో ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీకి మేయర్ పదవి ఇస్తేనే అవిశ్వాసానికి అంగీకరిస్తామనే ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద అనంతపురం నగరపాలక సంస్థలో అవిశ్వాస అంశం పొలిటికల్ హీట్ పెంచింది.